ఒక శిష్యుడు. వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధ లేఖనంలో ఆ కాలంలో ప్రవక్తల పాఠశాలలు ఉన్నాయి. చెప్పండి ఏంటది? ప్రవక్తల పాఠశాలలు ఉన్నాయి. ఆధారం ఏంటి అని అంటే, ఏలియా తన యొక్క జీవితంలో ప్రవక్తగా బ్రతికి కొంతమంది శిష్యులను తయారు చేసినట్లుగా మనం చూస్తాం. ఎలీషా తన జీవితంలో తన ప్రవక్తగా బ్రతికి అనేక మంది శిష్యులకు బోధించి వారిని తయారు చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే యోహాను, ఏ యోహాను అని మనం గమనిస్తే బాప్తిస్మమిచ్చి యోహాను శిష్యులను తయారు చేసినట్లుగా మనం చూస్తాం. వారికి అద్భుతమైన ప్రార్థన నేర్పించాడు. యేసు ప్రభు శిష్యులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చామన్నాడు తెలుసా. యోహాన్ అయితే ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. నాయనా మరి మీరు మాకు ప్రార్థన నేర్పించండి అని అంటే, అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా, సరే మీకు ప్రార్థన నేర్పిస్తాను, జాగ్రత్తగా మీరు నాతో చెప్పండి అని, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక అని పరలోక ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన నేర్పించాడు. రెండు చేతులెత్తి హల్లెలూయ. ఇక్కడ మీరు గమనిస్తే ఒక గురువు, కొంతమంది శిష్యులు. గురువు చెప్పండి, కొంతమంది శిష్యులు. ఎందుకు గురువు దగ్గర శిష్యులు ఉన్నారంటే, గురువు గారు ఎలాగైతే జీవించారో ఆ జీవితాన్ని నేర్చుకొని ఆ యొక్క జీవితంలో నుంచి అభిషేకాన్ని పొందుకొని ఆ తర్వాతి తరమునకు ప్రజలకు వారు దీవెనకరంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయ. లోబడిన వారేమో గురువులయ్యారు, ఎదిరించిన వారేమో భ్రష్టులయ్యారు, అనారోగ్యం పాలయ్యారు, అలాగే జీవితాన్ని కోల్పోయి భయంకరమైన శాపానికి వారసులయ్యారు. చెప్పండి, లోబడిన వారు చెప్పాలి, లోబడిన వారు గురువులయ్యారు, శిష్యులు గురువులయ్యారు. ఏలియాకు ఎలీషా లోబడ్డాడు, గురువయ్యాడు. ఎలీషాకు వ్యతిరేకమయ్యాడు ఎవరు? గెహజీ. ఏమయ్యాడు చెప్పరేంటండి? భ్రష్టుడయ్యి ఏమయ్యాడు తెలుసా? శాపం పొందుకున్నాడు. వ్యతిరేకంగా జీవించి జీవితాన్ని కోల్పోయాడు. అభిషేకం జీవితాన్ని మార్చేస్తుంది. రెండు చేతులైతే హల్లెలూయా. అందుకోసమే ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య. ఎవరు ప్రవక్తలు వారు? ఏ ప్రవక్త శిష్యులు వారు అని అంటే, ఎలీషా దగ్గర ఉన్న శిష్యులలో ఒక భార్య. ఒక శిష్యుడు ఉన్నాడు, అతను చనిపోయాడు. జాగ్రత్తగా వినండి, శిష్యుడు ఉన్నాడు, చనిపోయాడు. చనిపోయేటప్పటికి అతని స్థితి గురించి చెప్పబడింది. అతని స్థితి ఏంటో తెలుసు? అతడు చాలా అప్పుల్లో ఉండి, చాలా లేమిలో ఉండి చనిపోయాడు. చాలా అప్పులో ఉండి, చాలా లేమిలో ఉండి చనిపోయాడు. ఎప్పుడైతే అతను చనిపోయాడో, చనిపోయిన తర్వాత మీరు గమనిస్తే ఆ కుటుంబాన్ని, జాగ్రత్తగా ఉన్న ప్రవక్తల శిష్యుని యొక్క కుటుంబాన్ని మీరు గమనిస్తే, ఆ కుటుంబంలో కొన్నిటిని మనం చూస్తాం, కొన్నిటిని మనం గమనిస్తాం. ఎలా గమనిస్తాం అని అంటే, ఎప్పుడైతే లేమిలో ఉండి చనిపోయాడో, ఎప్పుడైతే అతను అప్పులో ఉండి చనిపోయాడో, అప్పు ఇచ్చిన వారు ఏం చేశారంటే, తన పిల్లల్ని బానిసలుగా పట్టుకు వెళ్ళడానికి, అప్పుకు జమేసుకోవడానికి ఏం చేశారంటే, వారు వచ్చి వారి కుటుంబంలో ఉన్న పిల్లల్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటే, ఆ నిస్సహాయ స్థితిలో ఆ ప్రవక్త యొక్క, లేకపోతే ఆ శిష్యుని యొక్క భార్య, ప్రవక్త శిష్యుని యొక్క భార్య పరిగెత్తుకుంటూ ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది, అయ్యా నీ దాసుడు, నా భర్త చనిపోయాడు, అది మీకు తెలిసిందే. అయితే అతడు చనిపోయాడు అన్నది వాస్తవం, అతడు అప్పు చేశాడు అన్నది కూడా అంతే వాస్తవం. మమ్మల్ని బ్రతికించడానికి, మాకు సమకూర్చడానికి, మమ్మల్ని ఆనందంగా బ్రతికింపజేయడానికి ఎన్నో అప్పులు చేశాడు. అప్పులు చేసి ఏం చేశాడు? చనిపోయాడు. అప్పులు చేసి చనిపోయాడు గనక ఇప్పుడు అప్పుకు ప్రతిఫలంగా, లేకపోతే అప్పును జమేసుకోవడానికి నాకు ఇంట్లో ఉన్నవన్నీ తీసుకున్నారు. ఆఖరికి అవి సరిపోకపోగా నా కుమారులు కూడా ఏం చేశారు? బానిసలుగా తీసుకువెళ్ళడానికి వారు సిద్ధపడుతున్నారు. ఈ నిస్సహాయ స్థితిలో నీ యొద్దకు నేను వచ్చాను. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరులారా, ఒక వ్యక్తి జీవితంలో కాకావికలమైపోయినా, ఇబ్బందికరంగా రోడ్డున పడిన, అనారోగ్యం పాలైన, కష్టాలు పాలైన, భయంకరమైన వేదన పాలైన జీవితాలు మరలా తిరిగి పునర్నిర్మించబడాలి అని అంటే, జాగ్రత్తగా వింటున్నారా? దేవుడు నీ కుటుంబాన్ని చూసినప్పుడు నీ జీవితంలో ఏముందో వాటి ద్వారే ఆయన తిరిగి పునర్నిర్మిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. వింటున్నారా నా ప్రియ సహోదరి, సహోదరులారా? మనము గమనించాలి. ఇక్కడ మీరు గమనించండి, ఈ కుటుంబాన్ని చూసినప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకోగలుగుతాం. ఈ కుటుంబాన్ని గమనించినప్పుడు కొన్ని విషయాలు మనం గమనించగలుగుతాం. అదే చెప్పాను, 7 విషయాలు, 7 కోణాలు ఇందులో కనపడతాయి. ఏంటయ్యా? మొట్టమొదటిదంటే, ఆమె దైవజనుడితో మాట్లాడుతూ, ఎలీషా గారితో మాట్లాడుతూ ఇలా అంది,
నీ దాసుడు నా భర్త భక్తిపరుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ దాసుడు నా భర్త, ఎవరతను? భక్తిపరుడు. అప్పు చేశాడు తప్పక, కష్టాలు పాలయ్యాడు తప్పక, ఏదో అందులోంచి బయటపడదాం అనుకున్నాడు తప్పక, కానీ తన భక్తిని మాత్రం ఎప్పుడూ చెప్పాలి, తన విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోలేదు. అతను భక్తిపరుడు. మీకు ఒక మాట చెప్తాను వినండి. ఒక భార్య భర్త గురించి ఇస్తున్న సాక్ష్యం, ఒక భార్య భర్త గురించి ఇస్తున్న సాక్ష్యం. ఈ రోజున భర్తలు, సహోదరులు, తండ్రులు మీ గురించి మీ భార్యలు ఏం సాక్ష్యం చెప్తారో మీకు తెలుసా? మీకు తెలుసా? మీకు ఎవ్వరు తెలియని కఠిన నిజం నాకు తెలుసు. మీ గురించి నీ ప్రియమైన, నీ బంగారం, నీ వెండి, నీ హనీ ఏం మాట్లాడద్దో దైవజనులుగా మాకు తెలుసు. వారు ఏమి సాక్ష్యం చెప్పగలరో నాకు తెలుసు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? ప్రతి భర్త, వినండి జాగ్రత్తగా, ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. సాక్ష్యము ఎప్పుడైతే ఒక తండ్రి లేదా ఒక భర్త, కుటుంబానికి యజమానుడు సరైన సాక్ష్యాన్ని సంపాదించగలుగుతాడో, ఆ సాక్ష్య జీవితము ఎవరు జీవించగలుగుతారు? చెప్పండి, ఎవరు జీవించగలుగుతారు? తన భార్య, తన పిల్లలు అనుభవించి జీవించగలుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు ఈ కష్టకాలంలో, ఈ నష్టాల్లో, ఈ ఇబ్బందుల్లో అసలు ఈ యొక్క ప్రవక్త శిష్యుని యొక్క భార్య దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఏమి తీసుకొచ్చిందంటారు అని అంటే, ఆ ప్రవక్త శిష్యుడు బ్రతికిన, జీవించిన భక్తి జీవితమే తన యొక్క కష్టములో భార్యను కూడా ఎక్కడ తీసుకొచ్చింది? చెప్పండి, ఎక్కడ తీసుకొచ్చింది? దైవజనుల దగ్గర తీసుకొచ్చింది. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది జీవితాల్లో భక్తి విషయంలోనూ భయం విషయంలోనూ తడబడుతున్నారు. వింటున్నారా? యజమానులైన వారు, యజమానురాండ్రు జాగ్రత్తగా వినండి. మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో, కుటుంబంలో కష్టాలు, నష్టాలు, బాధలు, సంసార జీవితంలో ఒడిదొడుకులు, ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నవి అన్నీ వాస్తవమే. అది ఎంత మాత్రం అవాస్తవమైనది ఏం కాదు. కానీ కుటుంబాలు నిర్మించబడాలి, పునర్నిర్మించబడాలి, సంసారాలు సంతోషంగా, ఆనందంగా మారిపోవాలి. హల్లెలూయా. అలా జరగాలి అని అంటే నీ జీవితంలో ఉండవలసింది ఏంటి తెలుసా? భక్తి ఉండాలి. చెప్పండి, ఏముండాలి? భక్తి ఉండాలి. అతడు భక్తిగా జీవించాడు, అతడు భక్తిగా బ్రతికాడు. అతడు తన కుటుంబాన్ని కష్టములో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రావాలని అద్భుతమైన లక్షణాన్ని తన కుటుంబానికి నేర్పించగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు వారి దగ్గరికి, వీరి దగ్గరికి వెళ్ళమని అతడు చెప్పలేదు. మనం ఏం చేస్తాం? కష్టం కలగగానే మనుషులను ఆశ్రయిస్తాం. వీరు చెప్తారేమో, వారు చెప్తారేమో, వీరు వింటారేమో, వారు వింటారేమోనని మనం ఏం చేస్తాం తెలుసా? మన హృదయాన్ని కుమ్మరించేసుకుంటాం, మన గుండెను కుమ్మరించేసుకుంటాం. ఏం జరుగుద్ది? చెప్పండి, ఏం జరుగుద్ది? నీకు సానుభూతి దొరుకుతుంది తప్ప నీ జీవితంలో, నీ బ్రతుకులో నీ యొక్క గుట్టంతా రట్టబుద్ది తప్ప నీకేం రాదో తెలుసా? చెప్పండి, ఏం రాదో తెలుసా? విడుదల, విమోచన కలగనే చెప్పాలి, కలగదో. మరేం చేయాలి? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట. కష్టం వచ్చింది, కన్నీరు వచ్చింది, దుర్మార్గుడు చచ్చాడు, ఎదవ నా జీవితంలో నన్ను రోడ్డుకు లాగాడు అని అంటుందా? లేకపోతే నా భర్త భక్తిపరుడు కానీ అప్పు చేసి చచ్చిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరులను నిందించడం వల్ల నీకు మేలు కలగనే చెప్పాలి, మేలు కలగదు. మీకు మాట చెప్పిన ప్రతిదానికి మనం ఏం చేస్తామంటే మన తప్పును కూడా ఇతరుల మీద వేసేస్తాం. ఎప్పుడంతే, మనం కడుక్కోవడానికి మనం ఇష్టపడం. ఎప్పుడు ఎతటి వారి మీద నింద వేస్తాం. యాజ్ ఏ ఫాదర్, యాజ్ ఏ మదర్, యాజ్ ఏ సిటిజన్, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక నమ్మకమైన, ఒక చక్కని ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా నువ్వు ఎదగాలి అని అంటే నీ జీవితంలో ఏం చేయాలి తెలుసా? మొదట నువ్వేంటో నువ్వు గుర్తించి నీ జీవితంలో నువ్వు ఏది సరి చేసుకోవాలో అది సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
కడగబడవలసింది కడగబడకపోతే నీ జీవితంలో పరిశుద్ధత, నీ జీవితంలో మేలు చెప్పాల త్వరగా జరగదు. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, నా భర్త భక్తిపరుడు, ఆ భక్తి వలన నీ దగ్గరికి వచ్చాను, ఈ భక్తి వలన లాభం ఏంటో నేను నా జీవితంలో కనుగొనాలని ఆశతో నీ సన్నిధికి వచ్చానని ఏం చేస్తుంది తెలుసా, ఆ భార్య దేవుని సన్నిధికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యాన్ని మీరు గమనిస్తే తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో మీరు గమనిస్తే అక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా, అంత్య దినములలో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారి యుందురని నువ్వు గ్రహించాలని భక్తుడైన తిమోతితో పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, ఈ అంత్య దినాల్లో తిమోతి గ్రహించు, ఎలా ఉంటారో తెలుసా, అంత్య దినాల్లో పైకి భక్తిగానే ఉంటారు. నువ్వు అనుకుంటావు, అమ్మో ఎంత భక్తితో ఉన్నారే, ఎంత శ్రద్ధగా ఉన్నారని, కానీ పైకే అది, కానీ లోన దేవుని ఆశ్రయించే జనాంగం కాదు. ఈరోజు మనం వాక్యాన్ని, మన వాక్య సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే, ఆశ్రయం ఎక్కడి నుంచి కలుగుతుంది, ఎక్కడి నుంచి వస్తుందంటే భక్తిలో నుండి, విశ్వాసంలో నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము కష్టం కలిగిన, ఇబ్బంది కలిగిన ఎవరిని ఆశ్రయించాలి చెప్పరేంటండి, దేవుణ్ణి ఆశ్రయించాలి. మీకు మాట చెప్పిన, కష్టం కలగగానే రోడ్డు ఎక్కేసి దుర్మార్గులారా, దుష్టులారా, నా జీవితంలో నేను అప్పు చేశానా, లేకపోతే నేను పాపం చేశానా, మా ఆయన చేసుకొని చచ్చాడు, నా మీద పడతారేంటి మీరు అనుకుంటా గబగబా రోడ్డు ఎక్కి కరిసింది ఆవిడ. అందరిని కరిసిందా? ఇందాక కరిసినట్టుగా కుక్క అది ఆగమని ఆగుద్దా చెప్పండి, ఆగమని ఆగుద్దా? కుక్క లక్షణం ఏంటి తెలుసా, కరవడం. కుక్క లక్షణం ఏంటి తెలుసా, అరవడం. ఇకంతే, దాన్ని ఎవడ ఆపలేడు. ఆపగలరా? మొన్న ఒక తమ్ముడు అంటున్నాడు, ఎవడికో ఫోన్ చేశాడంటే ఒక సహోదరుడికి, అన్న ఏంటి రేటు వచ్చావంటే, పలానాడికి ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు అని వచ్చాను. ఎరా అంటే, ఏం లేదన్నా ఒక మూతికి పెడతారంటే ఏదో సిక్కం, దాన్ని ఏదో అంటారు, ఏదో అన్నాడు, సరే ఇంగ్లీష్లో చెప్పాడు, ఏదో మూతికి పెడతారంట, దానికోసం వచ్చాడంట. అది ఎందుకురా నీకంటే, మాకు ఒక్కొక్క పెట్టాలన్నాడు. ఎరా అంటే, దానికి ఇంజక్షన్ చేయించాలన్నా, లేకపోతే అది కనుక, అది లేకపోతే అందరిని కరిసేద్దన్నా, అందుకోసం దాన్ని పెట్టి అప్పుడు చేస్తారంట. ఏంటది? శ్రీను ఉన్నాడా? ఏమంటారు నాయన అది? మాస్కా? డాగ్ మాస్క్. అది పెట్టగానే నోరు తెరవనే వద్దండి. అప్పుడు ఎవరినే కరవనే వద్దు. అందుకని అది పెట్టేస్తారు కావాలి. దానికి ఎన్ని పొడిచినా కానీ అప్పుడు నోరు తెరవదు కావాలి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మానవ జీవితంలో కూడా మనం ఎలా ఉండాలంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవునితో మాట్లాడేవారుగా ఉండాలి తప్ప, మనము అనవసరంగా మనం మాట్లాడి మన యొక్క భక్తిని, మన యొక్క విశ్వాసాన్ని పడగొట్టుకునేవారుగా ఉండనే చెప్పరేంటండి. కష్టం కలగగానే, బాధ కలగగానే ఎవరి దగ్గరికి వచ్చింది చెప్పండి, ఎవరి దగ్గరికి వచ్చింది? నెత్తే నోర కొట్టుకుంటూ ఏడవడం వల్ల ప్రయోజనం ఉందా చెప్పండి, ప్రయోజనం ఉందా? ప్రయోజనము కలిగిన దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధిలో ఇక కన్నీరు గర్చి ప్రార్థన చేయడం, దేవుని దాసునికి తన బాధ చెప్పడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కష్టాలు తీరాలంటే, కన్నీళ్లు పోవాలంటే, మన జీవితంలో కష్టాలు కన్నీళ్లు తీర్చే దేవుని సన్నిధికి మనం వచ్చి తీరాలి. 2 చేతులైతే బిగ్గరగా హల్లెలూయా. నువ్వు రాకపోతే నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఎంత రెచ్చిపోతావో అంత పుచ్చిపోతావు, ఎంత తగ్గించుకుంటావో అంత హెచ్చించబడతావు. నమ్మితే, ఇది దేవుని మాటను నమ్మితే 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు విశ్వాస జీవితంలో నువ్వు ఎదగాలి, విశ్వాస జీవితంలో నువ్వు కార్యం చూడాలి అని అంటే దేవుని సన్నిధికి వచ్చి తీరాలంతే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరన్నా నొచ్చుకొని ఉంటే, బాధపడితే 2 చేతులైతే దండం పెడుతున్నా, క్షమించండి. కుక్క అంటారా, లేకపోతే పంది అంటారా, అది ఇది అనుకోకండి. నేను ఇక్కడ ఏదో దానికి పోల్చి ఏం చేయాలి చెప్పాలా వద్దా? చెప్పాలా? మరి చెప్పిన తర్వాత పోనీ మనుషులకు పోల్చామనుకో, మనుషులకు బాధలు వస్తున్నాయి, అందుకనే జంతువులకు పోలుతున్నా, అవి అయితే ఏమనవుగా. అంతేనంటారా కాదంటారా? అంతేనా? మీకు ఒక మాట చెప్పనా, జీవితం తారుమారైపోయే స్థితిలోనికి మనం వెళుతున్నాం. ఎప్పుడు, అందుకనే చెప్పాను, ఎప్పుడు ఎవరు ఎలాగా కోల్పోతారో మనం చెప్పనే. మీకు చెప్పానా, ఒక అద్భుతమైన వ్యక్తి సుకుమార్ అనే ఒక పాస్టర్ గారు ఉన్నాడు బెంగళూరులో. ఎప్పుడైనా చెప్పాను ఈయన గురించి?
చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. చాలా కష్టపడి అతనే తన తల్లి, తమ్ముడు, చెల్లిని పెంచాడు. కొంతకాలం అయ్యేటప్పటికి తల్లికి క్యాన్సర్ వచ్చింది. దాన్ని కూడా జయించాడు ఏదో రకంగా. ఆ వైద్యం కూడా జయించాడు. ఓ పాస్టర్గా నేను చదువుకునే రోజుల్లో శుభ్రంగా తమ్ముడు దారిని ఏదో రకంగా ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈయన యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక పాస్టర్గా ఉండి మళ్ళీ జాబ్ చేసేవాడు కుటుంబ పోషణ కోసం. ఈ లోపల అమెరికా నుంచి ఒక బృందం వచ్చింది. అక్కడికి వచ్చి ఇతను చూసి, ఇతని సాక్ష్యం చూసి ఒక అమ్మాయి ఈయన్ని ప్రేమించి అమెరికా అమ్మాయి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుని తీసుకెళ్ళిపోయింది, అమెరికా తీసుకెళ్ళిపోయింది. ఇద్దరు అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ పరిచర్య చేస్తున్నారు. విచిత్రం చెప్పనా, ఒక 4-5 సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాలు అయింది. తర్వాత 2 పిల్లలు కలిగారు, 2 అమ్మాయిలు. చక్కగా ఉంటారు, వారు చాలా అందంగా ఉంటారు. వారి చక్కని కుటుంబం. తల్లిని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళిపోయాడు, కుటుంబంతో పాటు అక్కడికి వెళ్ళిపోయాడు. తన చెల్లికేమో ఆమె ఒకరిని ఇష్టపడితే ఇక్కడ శ్రీలంకలో ఆ శ్రీలంక అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు చక్కని కుటుంబం, ఇటేమో తమ్ముడు కుటుంబం, చెల్లెలు కుటుంబం, అంతా బాగానే ఉంది, ఇంకా నాకేమి ఇబ్బంది లేదు అనుకున్న తరుణంలో ఏం జరిగింది తెలుసా? దౌర్భాగ్యం చూడండి, జీవితం ఎంత భయంకరంగా, ఎంత క్లిష్టంగా, ఎంత కష్టంగా ఉంటుందో చెప్పడానికి మాట చెప్తున్నాను. వాళ్ళు చాలా ఆస్తిపరులు అక్కడ భార్య కుటుంబం. సడన్గా ఏమైంది తెలుసా? భార్య క్యాన్సర్ వచ్చింది. అందంగా ఉంటుందండి, దేవదూతలా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. భార్య క్యాన్సర్ వచ్చి, నేను ఆ ఫొటోస్ చూశాను పెళ్ళప్పుడు. ఆ తర్వాత కుటుంబంతో ఎంత అందంగా ఉన్న కుటుంబం. ఆవిడ చనిపోయేటప్పటికి ఏమైంది తెలుసా? సముద్రం ఒడ్డు నుండి నాకు తనకి ఇష్టమైన ఇల్లు అనమాట, సముద్రం ఒడ్డున ఉంటుంది ఇల్లు. అందులో ఉండి సముద్రం చూస్తూ చూస్తూ చచ్చిపోయింది. ఇంచుమించుగా 30 నుంచి 35 సంవత్సరాల యవ్వన ప్రాయంలో భార్య చచ్చిపోయింది క్యాన్సర్తో. తండ్రి చచ్చిపోయాడు, తల్లికి క్యాన్సరు. ఆ తర్వాత తల్లి ఏదో బతికింది అనుకుంటే తర్వాత చేసుకున్న భార్య, ప్రేమించిన భార్య క్యాన్సర్తో చచ్చిపోయింది. రాకుండా అక్కడే ఉంటూ పిల్లల్ని పెట్టుకుని ఏదో బతుకుతున్నారు. మొన్న జరిగిన ఈ అగ్ని ప్రమాదాలు వారు లాస్ ఏంజల్స్లోనే ఉంటారు. ఎక్కడైతే పట్టణం తగలబడిందో అక్కడే ఆ ఇల్లు, అలాగే ఆ చెట్లు, ఆ గార్డెను, అలాగే ఆ తల్లి చేసిన డెకరేషన్లు ఇవన్నీ పాడు చేయకుండా పిల్లలకు జ్ఞాపకంగా ఉంచాడు ఆయన. ఆయన స్టోరీ రాసుకుంటూ వచ్చారు. దేనస్థితి ఏంటి తెలుసా? గో ఫండ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆయనకు మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ అతని దీనస్థితి చూసి, అతని బాధ చూసి, అతనికి ఏదో ఒక ఇల్లన్న కట్టించి పెట్టాలని అందరూ చందాలు వేయడం మొదలుపెట్టారు ఇంటర్నెట్లో. తన బాధ అంతా పెడుతూ ఆయన గురించి రాశారు. ఎందుకనంటే ఒక ఉన్నతంగా బ్రతికినవాడు మళ్ళీ రోడ్డును పడ్డాడు, వెళ్ళి ఈసారి అమెరికాలో రోడ్డును పడ్డాడు పిల్లల్ని తీసుకొని. ఆయనకు దీనస్థితి ఏంటి తెలుసా? తన భార్య ఎక్కడైతే జీవించిందో తన అత్తమామల ఆస్తి, అలాగే భార్య ఆస్తి, భార్య జ్ఞాపకాలు అన్నీ కూడా ఏమైపోయింది తెలుసా? మొన్న ఆ భయంకరమైన అగ్ని ప్రమాదంలో కలిపోయినాయి. దీనస్థితితో చూడండి. ఒకళ్ళ ఇంతకన్నా శాపాలు ఏమైనా ఉంటాయి అంటారా? ఇంతకన్నా బాధలు ఏమైనా ఉంటాయి అంటారా? ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుంది అంటారా? ఒకటి పోయిందంటే చెప్పండి, ఒకటి పోయిందంటే ఇంకోటి పోయిందంటే మాట్లాడట్లా. మనం విర్రవీగుతాం. దేన్ని చూసండి? ఒక రాత్రి చాలదా జీవితానికి? ఒక గంట చాలదా జీవితానికి? ఒక క్షణము చాలదా? అందుకోసమే నేను చెప్తున్నాను కదా, బీవేర్, బీ కేర్ఫుల్, బీ ప్రిపేర్డ్. బీవేర్, బీ కేర్ఫుల్, బీ ప్రిపేర్డ్. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా జరగచ్చు. బీవేర్. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండండి, జాగ్రత్తగా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి. బీ కేర్ఫుల్. ఏం చేసినా జాగ్రత్తతో చేయండి. ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళండి. ఏ తలపెట్టినా కానీ జాగ్రత్తగా, ఏ ప్రమాదంలో, ఏ కష్టంలో పడకుండా జాగ్రత్త పడండి. బీ ప్రిపేర్డ్. ప్రతిదానికి సిద్ధపడండి. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. కట్టుకున్న వారిని కోల్పోవచ్చు, కన్నవారిని కోల్పోవచ్చు, లేదా నీ ఆస్తిని కోల్పోవచ్చు, అంతస్తును కోల్పోవచ్చు, నీ జీవితంలో నీకున్న గృహం కోల్పోవచ్చు, నువ్వు కట్టుకున్న వ్యాపారం, వ్యవసాయము, ఉద్యోగం అన్నీ కోల్పోవచ్చు. జీవితంలో తారుమారవచ్చు. ఒకేసారిగా ఉన్నవారు లేనివారు అవ్వచ్చు. ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు క్షేమంగా సంతోషంగా నవ్విన నువ్వే రేపొద్దున్న ఐసీలో కూడా, చెప్పండి, రేపొద్దున్న ఐసీలో కూడా ఉండొచ్చు.
ఏదైనా జరగవచ్చు, సిద్ధంగా ఉండండి. ఆఖరికి దేవుడైనా ఆయనైనా రావచ్చు. బీ ప్రిపేర్డ్. మీరు సిద్ధంగా ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో జీవితంలో ప్రతిదానికి సిద్ధంగా ఉండాలి. నీ భక్తి, నీ విశ్వాసము, నీ యొక్క భయము నిన్ను ఏం చేస్తుంది తెలుసా? కాపాడుతుంది. తనకు భయము రాగానే, బాధ రాగానే, కష్టము ఎక్కువ పోగానే ఏం చేసింది? తన యొక్క భర్త నేర్పించిన భక్తిని ఆశ్రయించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటి కోణం భక్తి. రెండవది మీరు గమనిస్తే ఆ ఇంటిలో ఏముందయ్యా అని అంటే, మీరు గమనించండి, ఆ వాక్యాన్ని మీరు గమనిస్తే, అప్పుడు అప్పుల వారు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొనుటకు వచ్చి ఉన్నారని దైవజనునితో చెప్తుంది. ఆ ఇంట్లో ఉన్న రెండో కోణం ఏంటి తెలుసా? రెండో కోణం అప్పు. చెప్పండి, ఏంటది? చెప్పండి. అప్పు. మీకు ఒక మాట చెప్తాను, వినండి. అప్పులు, నొప్పులు ఏంటవి? అప్పులు, నొప్పులు, అలాగే తప్పులు మనిషిని నిద్రపోనివ్వవు. అప్పులు చెప్పాలి, నొప్పులు అలాగే తప్పులు మనుషుల్ని, మీకు తెలుసా? అప్పులు, నొప్పులు, తప్పులు బాగా గుర్తుపెట్టుకోండి. రాసుకోగలిగితే రాసుకోండి, లేదా మనసులో పెట్టుకోండి. ఇవేవి కూడా మనిషిని సుఖంగా, చెప్పండి, ఏం చేయవు? నిద్రపోనివ్వు. నీ జీవితంలో అప్పులైనా, నొప్పులైనా, తప్పులైనా నీకు నరకాన్నే చూపిస్తాయి సుమా. ఎందుకు ఈరోజు నీ మాట మీకు చెప్తున్నానంటే, ఎంత అప్పుంటే అంత బాధలు ఎక్కువైపోతాయి. చెప్పండి, ఎంత అప్పుంటే అంత బాధలు ఎక్కువైపోతాయి.